తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో తెలంగాణ స్టేట్ లెదర్ ఇన్స్టేట్ ప్రమోషన్స్ కార్పొరేషన్ వార్షిక రిపోర్టును ప్రవేశపెట్టనున్నారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. తెలంగాణ సివిల్ కోర్ట్ అమెండ్మెంట్ బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. తెలంగాణ లా చేంజ్ బిల్, యంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగర సమ్మిళిత అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ చేపట్టనుంది సర్కార్. మరోవైపు నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆందోళనకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు దగ్ధం చేస్తున్నారు. ఇవాళ అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టే అవకాశం ఉంది. రైట్, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. మొదటగా ఈరోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. సర్క్యులేషన్ ద్వారా వాళ్ళకి సభ్యులందరికీ కూడా ఆన్సర్లు పంపిస్తారు. అదేవిధంగా అసెంబ్లీలో తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ వార్షిక రిపోర్టును మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అదేవిధంగా తెలంగాణ సివిల్ కోర్ట్స్ అమెండ్మెంట్స్ బిల్లును కూడా ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అదేవిధంగా తెలంగాణ లా చేంజ్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఇక మరోవైపు చూసినట్టయితే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును కూడా ఈరోజు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. అదేవిధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగర సమ్మిళిత అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ కూడా ఈరోజు చేపట్టబోతుంది. ఇక మరోవైపు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో జరగబోతుంది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధానంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించడానికి ఇప్పటికే నిన్న శ్రీధర్ బాబు అసెంబ్లీలో బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ఈరోజు దీనికి సభ ఆమోదం కూడా తెలుపబోతోంది. ఇక మరోవైపు ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకోసం ఇప్పటికే హైడ్రాను కూడా ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని కూడా ప్రభుత్వం చూస్తుంది. దీనిపైన కూడా కేబినెట్లో చర్చ జరగబోతుంది. మరోవైపు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నటువంటి ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా భావిస్తుంది. దీనికి సంబంధించి విధి విధానాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. దీనిపైన కేబినెట్ సబ్ కమిటీ కూడా వేయబోతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాదు అభివృద్ధికి సంబంధించి విదేశీ ద్రవ్య సంస్థల నుంచి రుణాలను సమకూర్చుకునే అంశంపైన కూడా కేబినెట్లో చర్చ జరగబోతుంది. ఎందుకంటే సిటీ డెవలప్మెంట్ కోసం ప్రపంచ బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా ప్రస్తుతం ఈరోజు జరగబోతుంది. మరోవైపు ఈరోజు దేవాలయాల నిర్వహణ సంబంధించి బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న డిమాండ్తో ఈరోజు సిపిఐ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇక మరోవైపు మహిళా శాసనసభ్యులను కించపరిచారు సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి దీనిపైన చర్చ చేయాలి వాయిని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు మాత్రం చర్చలో వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేయాలని కూడా పిలుపునిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ నేపథ్యం నిన్నటి నుంచే ఆ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో మళ్ళీ ఏదైతే సబితా ఇంద్రారెడ్డి అదేవిధంగా సుంతా లక్ష్మారెడ్డి ఇద్దరు సభ్యులకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్తో మళ్ళీ నిరసనలు కొనసాగే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ రోజు నిరసనలు కనుక పెద్ద ఎత్తున చేస్తే సభ్యులను సస్పెండ్ కూడా వెనకాడబోనటువంటి సంకేతాలను నిన్న రేవంత్ రెడ్డి కూడా ఇచ్చారు. ఎందుకంటే ఖచ్చితంగా సభా సాంప్రదాయాలను పాటించాలి, ఖచ్చితంగా సభలో సాంప్రదాయాలు నెలకొల్పాలి, అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆందోళనలు కూడా చేయవద్దు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. చిచ్చాటుగా మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ నేపథ్యంలో ఒకరిద్దరు సభ్యులపై కూడా వేటు వేసే అంశంపైనే ప్రధానంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న ఏదైతే చర్చా సందర్భంగా ఇద్దరు అక్కలు ముంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చారు అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినట్టు కామెంట్స్తో అసెంబ్లీలో పెద్ద దుమారమే రేగింది. బీఆర్ఎస్ సభ్యులు
పోడియంలోకి వచ్చి కూడా నిరసన తెలిపారు. ముఖ్యంగా ఆ నిరసనల మధ్య నిన్న ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత మీడియా పాయింట్లో కూడా వాళ్ళు వచ్చి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆందోళన పిలుపునిచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఫస్ట్ అసెంబ్లీ ప్రారంభం కాగానే కొంత అధికార విపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ.